ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్. నా పేరు అవినాష్ రెడ్డి సార్. గొల్లపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని. గతంలో మా ఊర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుమ్మనంపాడు శాఖ తరఫున బ్యాంక్ ఉండేది. గతంలో భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకుని వినుకొండకు తరలించడం జరిగింది. ఆ వినుకొండ అనేది మాకు 40 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, విద్యార్థులు కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే 40 కిలోమీటర్లు వెళ్ళి 40 కిలోమీటర్లు రావాలంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మా బ్యాంకుని మా ఊరికి మళ్ళీ వచ్చే విధంగా మాకు కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ ఇచ్చుకున్నారు. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా 4000 అకౌంట్లు ఉన్నాయి సార్. గుమ్మనంపాడు గ్రామంలో 4000 అకౌంట్లు ఉన్నాయి. అదేవిధంగా అయినపాలెం, గరిగపాడు, రేవంచెలకు సంబంధించినవి కూడా సుమారుగా 2000 అకౌంట్లు, మొత్తం కూడా 5-6 వేల అకౌంట్లకు సంబంధించిన బ్యాంకు సార్, పెద్ద బ్యాంకు. ఆ బ్యాంకుని మళ్ళీ మా ఊరికి వచ్చినట్లయితే మేజర్గా ఇక్కడ భూమి కూడా మిర్చి పండించేటువంటి భూమి సార్. కాబట్టి సుమారుగా 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి గ్రామంలో బ్యాంకు లేకుండా ఆ రోజు అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా వినుకొండకు చేర్చారు. దయవుంచి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాను. ఈరోజు కలెక్టర్ గారు కూడా స్పందించారు. అదేవిధంగా డిస్టిక్ ఎల్డీఎం గారు కూడా స్పందించారు. మా ఊరికి బ్యాంకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఇది తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఏదైనా స్కాలర్షిప్ కానీ ఏదైనా డబ్బులు పడితే వినుకొండ వెళ్ళి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేని వాళ్ళ. కాబట్టి మా బ్యాంకుని మా ఊరికి మళ్ళీ ఇవ్వాలని చెప్పి పంపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు విన్నపం కోరుతా ఉన్నాం సార్ కలెక్టర్ గారు.